ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ దేవుని యొక్క రెక్కల నీడలో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రకృతి వైబల్యం మీ చెందకు రాకూడనేది ఈరోజు నా ప్రార్థన. తెగులు రాకూడదు, మిమ్మల్ని అంటు రోగాలు అంటకూడదు, మీకు ఎటువంటి శోధన, యాక్సిడెంట్, ప్రమాదాలు జరగకూడదని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తన రెక్కల నీడలో ఖచ్చితంగా భద్రపరచబోతున్నాడు. మీకు ప్రతి కీడు నుండి మీరు తప్పించబడబోతున్నారు. కృపాక్షేమం మీ వెంట రాబోతున్నాయి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దేవుని బిడ్డలారా, అబ్రహాం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నిన్న లోబడటానికి గురించిన 4 కోణాల గురించి మాట్లాడటం జరిగింది. అబ్రహాం యొక్క విశ్వాసానికి గురించిన డిఫరెంట్ కోణాల గురించి మీతో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు అడగవచ్చు, ఎందుకు అబ్రహాం గురించి మనం ధ్యానం చేయాలని. గలాతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాస మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ అబ్రహాం బిడ్డలు అవుతున్నారంట. కాబట్టి అబ్రహాంకు సంబంధించిన శ్రేష్టమైన వాగ్దానాలన్నీ మనకు సొంతమవుతాయనే ఉద్దేశంతోనే అబ్రహాం గురించి మనము ధ్యానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఈరోజు ఒక్క విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండ 12వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూస్తే, దేవుడు నిన్ను గొప్ప జాతిగా నిన్ను చేస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నిన్ను గొప్పవాడుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఎలా జరుగుతాయి? ఒక బిడ్డ లేని వ్యక్తిని మరి సంతాన వృద్ధి కలుగచేసి ఒక దేశముగా ఎలా దేవుడు చేయగలుగుతాడు? ఒక దేశముగా చేయాలంటే ఎన్ని లక్షల మంది ఉండాలి, ఎన్ని లక్షల మంది ప్రజలు ఉంటే ఒక దేశం అవుతాయి? ఒకసారి ఆలోచన చేసి చూడండి. అయితే ఇప్పుడు చూస్తే మాత్రం అబ్రహాముకు పిల్లలు పుట్టడానికి కూడా ఛాన్స్ లేదు. అయితే ఈ వాగ్దానం, ఈ ప్రవచనం నెరవేర్చడానికి ఈ ప్రవచనం నెరవేర్చడానికి అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడాల్సి వచ్చింది. అంటే ఆదికాండ 12వ అధ్యాయంలో ఆ 7 మాటలు ఏదైతే ఉందో, 1-2 వచనాలు 7 మాటలు ఏదైతే ఉందో, అది వాగ్దానం కింద మనం తీసుకోకూడదు. ప్రవచనాల కింద, అబ్రహాముకు చెప్పబడిన ప్రవచనాల కింద మనం తీసుకోవాలి. ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి అబ్రహాముకు ఒక వాగ్దానం అవసరమైంది. ఆ క్రమంలోనే ఆదికాండం 15వ అధ్యాయం 5-6లో దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఆకాశ నక్షత్రం వలె విస్తరింపచేస్తానంటున్నాడు. ఇది వాగ్దానం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ప్రవచనాలు నెరవేర్చబడాలంటే దేవుని యొక్క వాగ్దానం పైన ఆధారపడాలి. ఇది ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సందేశం, సత్యమే ఉంది. ఎవరెవరి జీవితంలో వాగ్దానాలు చెప్పబడ్డాయో, ఎవరెవరి జీవితంలో ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఆ ప్రవచనాలు నెరవేర్చబడాలంటే మీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం పైన ఆధారపడాలి. వాగ్దానాలు లేని పక్షముగా దేవుని దగ్గర అడగాలి. ప్రభా, నాకు వాగ్దానం ఇవ్వండి ప్రభా అని చెప్పి దేవుని దగ్గర అడిగి ఆ వాగ్దానం పైన ఆధారపడాలి. రెండవదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మరి తనకున్న పరిస్థితిని బట్టి, తన ఒంటిలో బలం లేని కారణం చేత, తన వృద్ధాప్యంలో ఉన్న కారణం చేత సందేహించాల్సిన పోయి ఆయన సందేహించబడకుండా ఉన్నాడు. అవును, విశ్వాసంలో రెండవది కోణం ఏదంటే, సందేహం అనే చోటుకు స్థానమే లేదు. రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం దాకా మీరు చదివితే మీకు అర్థమవుతాయి. మూడవదిగా దేవుని బిడ్డలారా, విశ్వాసం డిమాండ్ చేసే 3వ కార్యం ఏంటంటే దేవుడు చెప్పినట్టు చేయటం. మీరు అబ్రహాము యొక్క జీవితంలో చూస్తే దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ పోయాడు. దేశాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. ఆదికాండం 12:4లో మనకు కనపడుతుంది. అక్కడ ఉండి దేవుడు మరి ఆగరును విడిచిపెట్టమంటే ఆగరును విడిచిపెట్టాడు. ఇస్సాకును విడిచిపెట్టమంటే ఇస్సాకును విడిచిపెట్టాడు. ఇస్మాయిల్ విడిచిపెట్టమంటే ఇస్మాయిల్ విడిచిపెట్టాడు. అంటే విశ్వాస వీరుడికి ఉండాల్సింది ఏంటంటే దేవుడు చెప్పినట్టు చేయటం. చివరిగా మనం చూస్తే విశ్వాసం ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది చూడదు. లేకపోతే తనలో ఆ విశ్వాస దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చడానికి ఏదైతే ప్రతికూల పరిస్థితి ఉందో వాటిని కూడా చూడదు. దేవుని పైన ఆధారపడుతూ
దేవుని వైపే చూస్తూ ముందుకు వెళ్ళే అనుభవమే విశ్వాసపు అనుభవం. కాబట్టి అబ్రహాములో ఇది కూడా మనకు కనపడుతుంది. ఆయన దేవుని వైపు చూడలేదు. దేవుని బిడ్డ తన ఒంటిలో బలం లేదు, తన భార్యకు గర్భం కలగకుండా ఉండటానికి ఏతులు ఏమీ లేదు, గర్భం చచ్చిపోయింది. అయినప్పటికీ వాటి ఏటి మీద మనసు పెట్టకుండా దేవుడు చెప్పిన మాట, దేవుడు పలికిన ప్రవచనాలు దాని మీద మనసు పెట్టాడు. కాబట్టి విశ్వాసాన్ని బలపరచగలిగాడు. విశ్వాసం బట్టి అబ్రహాము ఆశీర్వదించగలిగాడు. కనుక విశ్వాసం నేర్పించే, విశ్వాసం డిమాండ్ చేసే ఈ 4 కార్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, విశ్వాసం ఒక 4 కోణాల గురించి ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభా. విశ్వాసంలో బలపడటకు మాకు సహాయం చేయండి. విశ్వాసంలో ఉన్న మర్మాలు ఈరోజు పలికి ఉన్నారు తండ్రి. మీరే మమ్మల్ని బలపరచమని, ఆశీర్వదించి, అభిషేకించి ప్రభా విశ్వాసంలో బలపరచమని, తాక్కుమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వినుట వల్లనే విశ్వాసం కలుగుతాయి. కనుక ఎక్కువ వాక్యం వినండి, విశ్వాస సహితమైన మాటలు వినండి. దేవుడు మన దీవించిన గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు దేవుడు మనకు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడిన గాక. ఆమేన్.